సీల్ చేయబడి ఉన్న ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు, ఆ గ్రంథములోని విషయములను చదువుటకు ఎవరికైనా యోగ్యత ఉందా అని ఒక పెద్ద దూత గట్టి స్వరముతో బిగ్గరగా ప్రచురించుచూ ఉన్నాడట. 2వ వచనం చూద్దాము. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు, ఆ గ్రంథము సీల్స్ తీసివేయుటకు, అనగా సీల్స్ విప్పుటకు యోగ్యుడు ఎవరైనా ఉన్నారా? యోగ్యుడెవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book and to loose the seals thereof? ఈ యొక్క పెద్ద బిగ్గర స్వరముతో ప్రచురించినప్పుడు అందరూ మౌనముగా ఉన్నారట. అయితే పరలోకమందును కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. గ్రంథము విప్పుటకు పరలోకములో ఎవరికి యోగ్యత లేదు. భూమి మీద ఉన్న సమస్త రాజ్యములలో ఏ ఒక్కరికైనా యోగ్యత లేదు. భూమి కింద ఉన్న ఎవరికి కూడా శక్తి లేదు. భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. యోహాను చూసినప్పుడు ఎవరు కూడా ఈ బిగ్గరగా దేవదూత పలికినప్పుడు ఎవరు కూడా సమాధానము చెప్పలేక మౌనంగా ఉన్నారు. నో మ్యాన్ ఇన్ హెవెన్ nor in earth, neither under the earth, was able to open the book, neither to look therein. భయంకరమైన పరిస్థితి. చాలా దుఃఖపడుతూ ఉన్నాడు యోహాను భక్తుడు. చాలా వేదన చెందుతున్నాడు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరేడుస్తున్నారు? యోహాను ప్రవక్త, అనగా ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త. ఆ దృశ్యమును చూచినప్పుడు, అందరూ మౌనముగా ఉండుట చూచినప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చి నేను విప్పగలను అని చెప్పుటకు యోగ్యత లేనందున యోహాను భక్తుడు బహు విస్తారమైన దుఃఖముతో ఏడుస్తూ ఉన్నాడు. నేను బహుగా ఏడ్చుచూ ఉండగా. హల్లెలూయా. I wept much because no man was found worthy to open and to read